ఉత్తరాంధ్ర కుంభమేళ చక్రతీర్థ స్నానం. కుంభమేళ అనగానే మనకు గుర్తొచ్చేది ప్రయాగ లేదా హరిద్వార్. కానీ మన తెలుగు గడ్డ మీద, అందులోనూ మన ఉత్తరాంధ్రలో జరిగే కుంభమేళా గురించి మీకు తెలుసా? అవును, ఇది సామాన్య జనవాహిని కాదు, ఇది శివనామ సునామీ. శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగంలో జరిగే చక్రతీర్థ స్నాన మహోత్సవం. మహాశివరాత్రి జాగారం తర్వాతి మూడో రోజు ఆకాశం నుంచి గంగ దిగివచ్చిందా అన్నట్టు లక్షలాది మంది భక్తులు వంశధార ఒడిలో పరవశించిపోతారు. దీని వెనుక ఒక అద్భుతమైన ఆచారం ఉంది. సాక్షాత్తు ఆ శ్రీముఖ లింగేశ్వరుడు, సోమేశ్వరుడు, భీమేశ్వరుడు గుడి దాటి గడప దాటి తమ భక్తుల కోసం నదిలోకి దిగివస్తారు. దేవుడే నదిలో మునిగి మనకు స్నానం ఆచరింపజేసే అరుదైన ఘట్టమిది. దీనినే అవభృత స్నానం అంటారు. ఒడిశా కొండల నుంచి ఎన్నో అటవీ ప్రాంతాల మీదుగా ప్రవహించే వంశధార ఎన్నో ఔషధ గుణాలను, వనమూలికల సారాన్ని తనలో కలుపుకుని వస్తుంది. ఆ పవిత్ర జలాల్లో దైవశక్తి తోడైతే అదే చక్రతీర్థం. ఇక్కడ ఒక్క మునక వేస్తే చాలు, చర్మ వ్యాధులు మాయమవుతాయని, చేసిన పాపాలు ప్రక్షాళన అవుతాయని, మనసుకు ప్రశాంతత దొరుకుతుందని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఇది కేవలం జాతర కాదు, ఇది ఉత్తరాంధ్ర ప్రజల భావోద్వేగం. కులమతాలకు అతీతంగా ఊరు వాడ ఏకమై జరుపుకునే పండగ. మీరెప్పుడైనా ఈ జన ప్రవాహంలో ఆ శివయ్య సన్నిధిలో పుణ్యస్నానం ఆచరించారా? లేకపోతే ఈ శివరాత్రికి సిద్ధం కండి. ఈ ఉత్తరాంధ్ర కుంభమేళాను చూసి తరించండి. మీరు శివభక్తులే అయితే ఆ పరమేశ్వరుడిని తలుచుకుంటూ హర్ హర్ మహాదేవా అని కామెంట్ చేయండి.